ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. హోరాహోరీగా సాగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో చివరిగా అంతిమంగా బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించిన సందర్భం ప్రస్తుతం మనతోని చిన్నెమ్మెల్యే అంజిరెడ్డి కుమార్తె అశ్విత గారు ఉన్నారు. సో వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు అంజిరెడ్డి గారు గెలుస్తారని చెప్పేసి మీరు అనుకున్నారా ముందే? 110% ఎక్స్పెక్ట్ చేసినామన్నా ఏ రోజు అన్నా కానీ ప్రజలు మంచి వ్యక్తిని, సేవ చేసే వ్యక్తిని గెలిపిస్తారన్న ధీమాతోనే మేము ఉండే. ఈ రోజు పైసల్కి క్యాడర్ కి జరిగిన పోరాటంలో క్యాడర్ గెలిపించిండ్రన్న. ఇట్ ఇస్ క్లియర్ విక్టరీ ఆఫ్ కంప్లీట్ బీజేపీ క్యాడర్. ఈ రోజు మాతో నించున్న ప్రతి కార్యకర్తకి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్లీ బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి గారికి, ప్రతి ఎంపీలకి, సంజయ్ అన్నకి, అరవింద్ అన్నకి, రఘునందన్ రావు గారికి, నగేష్ గారికి, ఎమ్మెల్యేస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీగా పోటాపోటీగా సాగింది. సో అప్పుడు ఆ టైంలో కొంచెం టెన్షన్ ఉండేనా, లేకపోతే మీరు అనుకున్నారా ముందే విజయం? ఈ టెన్షన్ అనేది హోరాహోరీ కాసేపు ఉంటుంది, లేకపోతే అంతిమంగా విజయం అనుకున్నారా, లేకపోతే కొంచెం టెన్షన్ పడ్డే సందర్భం ఉందా? అంటే ఫస్ట్ రౌండ్ నుండి లీడ్ స్టార్ట్ అయిందన్న. లీడ్ ఎక్కడ ఆగలేదు. ఫస్ట్ రౌండ్ నుండి లీడ్ స్టార్ట్ చేస్తే కంటిన్యూస్ గా అంజిరెడ్డి గారు ఇస్ ఇన్ లీడ్ throughout. So victory was pre-decided and we are enjoying it. ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ, అదే విధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూడా బీజేపీ కవసం చేసుకుంది. సో ఇది రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం చూపెట్టుందా బీజేపీ? అంజిరెడ్డి గారు గెలుపుతోనే ఈరోజు స్టేట్ లో బీజేపీ హవా స్టార్ట్ అవుతుంది అన్న. ఇక్కడ నుండి కొట్టుకుంటూ వెళ్తే నెక్స్ట్ లోకల్ బాడీ జిహెచ్ఎంసీ, తర్వాత స్టేట్ లో గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. దట్ ఇస్ ఫర్ షూర్. ఇంకొకటి, ఈ ఏదైతే 4 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో, ఈ 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికంగా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. సో అంటే అంచనాలు ఎలా అనుకున్నారా ముందు? ఇంతమంది తట్టుకొని ముందుకు వెళ్దామా అన్నట్టుగా ఏదైనా అనిపించిందా? అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా స్థానిక ఉన్నటువంటి అభ్యర్థులు, ఇక్కడ కరీంనగర్ అభ్యర్థులు, ఒక అంజిరెడ్డి మాత్రం పక్క జిల్లా నుండి. సో ఎలా ఉంటుంది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్క జిల్లా అంటే మాది కూడా మెదక్ జిల్లా. ఈ ఎమ్మెల్సీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ 4 జిల్లాలకు సంబంధించింది కాబట్టి అంజిరెడ్డి గారు బిలాంగ్స్ టు వన్ ఆఫ్ దీస్ డిస్ట్రిక్ట్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఒకటి ఏంటంటే, ఈ రోజు మా క్యాడర్ మాకు నిలబడ్డదన్న. ప్రతి ఒక్క కార్యకర్త మాకు నిలబడ్డారు. అదే కాకుండా ఏంటంటే ప్రతి గ్రాడ్యుయేట్ ఓటర్ కి ఈ రోజు మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే సేవ చేసే వ్యక్తిని మీరు గెలిపించుకున్నారు. మీకు అండగా అంజిరెడ్డి గారు నిలబడి ఈ 6 years సర్వీస్ అంటే ఏంటో, గ్రాడ్యుయేట్స్ కష్టాలకి ఒక ప్రశ్నించే గొంతులాగా అసెంబ్లీలు ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ కి కంపల్సరీ ఫైట్ చేసి మీ అందరి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి అంజిరెడ్డి విజయంలో అటు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, బీజేపీ అంటే మొత్తం సంయుక్తంగా అటు కార్యకర్తలు, బీజేపీ శ్రేణులు, బీజేపీ నాయకులు, అటు కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు అందరూ కలిసి కట్టుగా అంజిరెడ్డికి ఈ విజయాన్ని అన్నట్టుగా చెప్తున్నారు. ఈ రాబోయే ఈ 6 ఏళ్లలో పట్టభద్రుల సమస్యలకు, ఉద్యోగుల సమస్యలకు, నిరుద్యోగుల సమస్యలపై అంజిరెడ్డి పోరాడతారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ఈ అంజిరెడ్డి విజయంతోనే రానున్న ఎన్నికల్లో ఈ ప్రభావం చూపిస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.